మిత్రులారా అందరికీ నమస్తే. 2026 అక్టోబర్‌లో అన్నది ఏప్రిల్ నుంచే సకల కుల జనగణన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంటుంది. ప్రారంభిస్తారంటుంది. స్వాగతిస్తా ఉన్నాం. ప్రతి సమాజం అభివృద్ధికి గణాంకాలు ముఖ్యం ఆధారం. ప్రజల జనాభా, వయస్సు, స్త్రీ, పురుష, ట్రాన్స్‌జెండర్ యొక్క నిష్పత్తి, విద్యలు అంటే ఏం చదువుకున్నారు, ఉపాధి, నివాస పరిస్థితులు వంటి అంశాల మీద సమగ్ర సమాచారం లేకుండా పాలనా ప్రణాళికలు రూపొందించి అమలు చేయలేరు. ఈ నేపథ్యంలో అనేది దేశంలోని జనగణన, ముఖ్యంగా సకల కుల జనగణన అనేది ప్రధానంగా బీసీ సమాజం గత 5 దశాబ్దాల కళ. సో ఈ విధంగా శాస్త్రీయంగా ఇప్పటికే తమిళనాడు గవర్నమెంట్ చేసింది. అదేవిధంగా తమిళనాడు గవర్నమెంట్తో పాటు బీహార్ గవర్నమెంటు కుల జనగణన చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేటెస్ట్గా చేసింది. సరే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తప్పిదాలు జరిగినాయని అనుకుంటున్నాం. సరే, ఏది జరిగినా సరే 56 చూపిస్తూ ఉంది తెలంగాణ సమాజం, బీసీ సమాజం 65% అంటుంది. సరే, ప్రభుత్వ లెక్కలకు కట్టుబడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా లెక్కలు చేస్తుంది కాబట్టి ఏది నిజం అబద్ధమో తేలిపోతుంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో అయిన తర్వాత ఈ మొట్టమొదటిగా భారతదేశంలో జనాభా గణన 1872లో లార్డ్ మాయో పాలనలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1948లో జనాభా గణన చట్టం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయటం భారతదేశంలో ప్రారంభమైంది. చారిత్రకంగా, సాంప్రదాయంగా మారింది అది. రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనగణన అనంతరం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడటం. దానికి సంబంధించినట్టు పార్లమెంట్ కానీ రాజ్యాంగం కూడా అది చేస్తూ ఉంది. సో వృత్తిపరమైన మార్పులు ప్రతిబింబిస్తుంది. స్వీయ లిఖిత ఫారాలు, ఆన్లైన్ లేదా పోస్ట్, ఇంటింటి గృహ సర్వే, అధికార పన్ను, ఓటర్ రికార్డుల ఆధారంగా సమాచారం సేకరణ చేస్తారు. డిఫాక్టో పద్ధతిలో వ్యక్తి జనగణన రోజున ఎక్కడ ఉంటే అక్కడే లెక్కింపు జరుగుతూ ఉంది. అతని డీజూర్ పద్ధతిలో సాధారణ నివాస స్థలాన్ని ఆధారంగా తీసుకుంటారు. ఆధునిక పద్ధతులైన మ్యాపింగు, రిమోట్ సెన్సింగు, డిజిటల్ వేటా ప్లాట్ఫామ్ల లెక్కింపు వేగవంతం చేయటం ఇందులో కీలక పాత్ర పోషిస్తారు. అంటే తెలంగాణలో కూడా చేశారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పటికే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో చేస్తున్నారు. అనుభవాలు ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా దేశవ్యాప్తంగా ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దాంతోపాటు ఈ సమాచారాన్ని ఖచ్చితంగా, సమగ్రంగా సేకరించేందుకు మార్గం వేస్తాయి. జనగణన ద్వారా ప్రభుత్వం ప్రజల అవసరాలను అంచనా వేసి విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పారిశ్రామిక వివిధ రంగాలకు సంబంధించి కానీ, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ కార్యాచరణ రూపొందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి, రిజర్వేషన్ల సవరణలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఇది బేస్గా మనకు కనిపిస్తూ ఉంది. ఆర్థిక సంఘం రాష్ట్రాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఈ లెక్కలు అవసరమవుతాయనేది మనకు అర్థమవుతుంది. 1931 జనగణన ఆధారంగానే దాన్ని రేషియోస్ పెంచుకుంటూనే ఇప్పుడు మనకి ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్లోబల్ డెవలప్మెంట్ ఇండెక్స్లు రూపొందించినటువంటి ఈ గణాంకాల పాత్ర కీలకంగా ఉంటుంది. గణన ఒక శాస్త్రీయ ప్రక్రియ అయినప్పటికీ దాన్ని అమలు చేయడంలో పలు సవాళ్లు ఎదురవుతాయి. వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. వలసదారులు, నిరాశ్రయులు, గిరిజనులు, కొండ, బోయ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గాలు లెక్కించడంలో ప్రత్యేక చర్యలు అవసరమని చెప్పేసి దేశవ్యాప్తంగా అంటే ఆషామాషి కాదనేది మనకు అర్థమవుతా ఉంది. సో కోవిడ్ వంటి మహమ్మారి పరిస్థితులు జనగణన ప్రక్రియ అంతరాయం కలిగించగలవు. సో అట్లాంటి ఏమైనా సమస్యలు వస్తే మళ్ళీ ఇది కూడా అపోహలు, తప్పుడు సమాచారాలు వంటి సమస్యలకు పరిష్కారం ప్రజల అవగాహన పెంపు, మీడియా లేకపోతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, బీబీపీవీలు ప్రజాపాలకులు సమన్వయంతో ముందుకెళ్ళాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పారదర్శకతగా, ఖచ్చితత్వంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. జనగణన అనేది కేవలం గణాంకాల లెక్కింపే కాదు, దేశాభివృద్ధికి మార్గదర్శిగా చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఏదైనా మళ్ళీ 10 ఏళ్ళకి చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర గణన దిశగా భారతదేశం పురోగమించాలని, ఆ విధంగా ముందుకు పోవటం ద్వారా దిశరహిత ప్రయాణం నుంచి ప్రక్రియ ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలనే విధంగా ముందుకు దారులు వేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇప్పటికే నేను చెప్పినట్టుగా ఈ 3 రాష్ట్రాల్లో, తమిళనాడులో, అదేవిధంగా బీహార్లో, తెలంగాణలో సకల కుల జనగణన జరిగింది. ఇప్పటిదాకా చేసినటువంటి పంపిణీ బడ్జెట్లో పెట్టినటువంటి బడ్జెట్లు అవి అసలు లెక్కాపత్రం లేకుండా ఎవరికి ఇస్తున్నారో లెక్క ఇది లేదు, అసలు ఎందుకు ఖర్చు చేస్తున్నారో అర్థం కాకపోయేది. కానీ సకల కుల జనగణన చేయటం వల్ల
అది ఓసీబీసీ అంటే భారతదేశంలో 5 నుంచి 7 వేల కులాలు ఉంటే అది భారత రాజ్యాంగం 4 కులాలు చేసినది. అది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలుగా. సో ఈ క్రమంలో ఈ 4 కులాలకు సంబంధించినటువంటి ఈ 4 కులాలకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించి అసలు జనాభా సామాజిక న్యాయం జరగాలంటే జనాభా ఎంత ఉన్నది అంచనా వేయాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 146 బీసీ ఉపకులాలు ఉంటే అందులో 80 బీసీ ఉపకులాలు ఈ రోజుకి కూడా వార్డు మెంబర్ కాలేదు. అంటే వార్డు మెంబర్ కాలేదయ్యా అంటే అది గ్రామ పంచాయతీ ఎంత, గ్రామ పంచాయతీ విసాది ఎంత అంటే 500 ఓట్లకి ఒక గ్రామ పంచాయతీ. అంటే 10 వార్డులు ఉంటే 10 50లు 500, 50 ఓట్లు అంటే 26 ఓట్లు వస్తే ఒక వార్డు నెంబర్ అవుతాడు. ఈ ఆధిపత్య భావజాలంతో కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఈ దేశంలో ముఖ్యంగా బీసీ ఉపకులాలకే కాదు ఎస్సీలో ఉన్నటువంటి మాలమాదిగ సమాజ వర్గాల చాలా కులాలకి ఈ రోజుకి వార్డు నెంబర్ అయ్యే దిక్కులేని పరిస్థితున్నది. ఇక ఎస్టీలకు సంబంధించి నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబాలకి ఆదివాసీ సమాజానికి సంబంధించి ఈరోజు కూడా రిప్రజెంటేషన్స్ లేరు. వార్డు మెంబర్ ఎంత, వార్డు నెంబర్ బిసాది ఎంత. సో ఇట్లాంటిది తెలంగాణ రాష్ట్రమే కాదు 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని అధిగమించుకొని ఏదైనా లోపాలు జరిగితే సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ దేశంలో ఎంత దరిద్రం అంటే 78 సంవత్సరాలైనా ఒకడేమో కులం లేదు మతం లేదంటాడు, ఇంకొకడేమో కులం అంటే కులురా మతం అంటే మత్తురా అంటాడు, ఇంకొకడేమో సమసమాజం అంటాడు, ఇంకొకడు టూరిజం అంటాడు, ఒకడు కమ్యూనిజం అంటాడు, ఒకడు సోషలిజం అంటాడు, ఒకడు క్యాపిటలిజం అంటాడు, ఒకడు ఫ్యూచరిజం అంటాడు, ఒకడు సెల్ఫిజం అంటాడు. ఏదో సినిమాలో హీరో డైలాగ్ లాగా ఎవడి సినిమాకి వాడే హీరో బాసు అన్నట్టు చందంగా తయారైంది. ఈ దేశ ప్రయోజనాలకు సంబంధించి మొదటి నుంచి బీసీ సమాజం బహుజన సమాజం ఇందులో ముఖ్యంగా బీసీలు 5 దశాబ్దాలుగా సకల కుల జనగణన చేయండి, దాని ప్రకారం ఓటా ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ దున్నపోతు మీద వాన చినుకుపడ్డట్టుగా సో ఏదైతే ఉన్నదో ఈ పాలక వర్గాలు అశ్రద్ధ చేస్తూ వస్తూ ఉన్నాయి. ఈ దేశంలో సామాజిక న్యాయమే లేదనేది ఈ తెలంగాణలో జరిగినటువంటి వాటికి సంబంధించి చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా గత ప్రభుత్వాలకు సంబంధించి 34% రిజర్వేషన్స్ ఉంటే స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి దాన్ని 19% తగ్గించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 2000 సర్పంచులు, 2000 ఎంపీటీసీలు, 3000 వార్డు మెంబరు, కౌన్సిలర్, కార్పొరేటర్లని కాకుండా ఆధిపత్య వర్గాలకి అప్పచెప్పినటువంటి ధనిక వర్గాలకు అప్పచెప్పిన చందాన్ని మనం చూసాం. ఆ సందర్భంగా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో 7,000 మంది అంటే 2,000 మంది సర్పంచులు, 2,000 మంది ఎంపీటీసీలు, 3,000 మంది కార్పొరేటర్, కౌన్సిలర్, గ్రామ వార్డు సభ్యులు ఏదైతే ఆ విధంగా మొత్తం 7,000 మంది ప్రజాప్రతినిధులు కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది. తగుదునమ్మా అంటూ ఇక్కడ ముసలి కన్నీరు గారుస్తుంది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం. అరే ప్రతిపక్షంలో ఉన్నారు అట్లా తగలబడినాయండి, వాళ్ళు ఎట్లన్నా కానండి. బీసీ ద్రోహం చేసిన వాళ్ళు రాజకీయ పార్టీలు అన్నీ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ఏ బీసీ ద్రోహి కాదు, బీజేపీ బీసీ ద్రోహే, కాంగ్రెస్ బీసీ ద్రోహే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వచ్చేటప్పుడు ఎగబడి సంతకాలు చేసినటువంటి వామపక్ష పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లు 50 కట్ ఆఫ్ అన్నప్పుడు ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చొని సందర్భం వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి ముందు పోయి వరుసలో సంతకాలు చేసి వచ్చినాయి. మరి 50% రిజర్వేషన్స్ కట్ ఆఫ్ 50% దాటొద్దనేది ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి వర్తించదా? ఇది ఈడబ్ల్యూఎస్ బీసీ రిజర్వేషన్ దెబ్బతీయటం కాదా అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పటికీ 1 కోటి కులాంతర వివాహాలు జరిగినాయి. 1 కోటి కులాంతర వివాహాలు జరిగినా కూడా 2వ జనరేషన్కి వచ్చేసరికి 3వ జనరేషన్కి వచ్చేసరికి కులాంతర వివాహాలు చేసుకోలేదు. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఈ దేశంలో కుల వ్యవస్థ ఉందనేది మనం అందరం ఒప్పుకోవాలి. సో ఆ కులాలను ఇప్పుడు మనం తీసేయలేం. మనం చేయగలిగింది సామాజిక న్యాయం చేయాలి, ఆర్థిక సమానత్వానికి సంబంధించి సంపద పంపిణీ చేయాలి. ఈ 2 చేసిన తర్వాత మీరనేటువంటిది 1000 ఏళ్ళకి లక్షలకు వస్తే తర్వాత సంగతి దేవుడు ఎరుగు. ఈ దేశంలో ప్రజలు సంపద సృష్టించి సాక్షాత్తు భారత ప్రధాని మన దేశం 4వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో అంటున్నాడు. నిజంగా ఈ దేశ ప్రజలకు సంబంధించి ఉన్నదా? 100 సూచి చూసినప్పుడు, ధరల సూచి చూసినప్పుడు కానీ, ఆకలి సూచి చూసినప్పుడు కానీ, పౌష్టికాహార సూచి సంబంధించి లేకపోతే జాతీయ ఆరోగ్య సర్వేలకు సంబంధించి చూసినప్పుడు కూడా 100కి పైగా ఉన్నాయి ర్యాంకులు. మీరేమో
నో 4 స్థానంలో అంటున్నారు. వాస్తవమే 4 స్థానంలో ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టుల యొక్క ఆదాయాలు పెరిగినియి. దాన్ని మీరు లెక్కలు చూపించి దేశం అభివృద్ధి చెందింది, ఎలిగిపోతుంది, ఇరగదీస్తుంది, పేదరికమే లేదని కాకి లెక్కలు చెప్తా ఉన్నారు. దీనికి పనికిమాలినటువంటి నీతి ఆయోగు ఆ! అయ్యగారి పాత్ర తీసుకున్నాడు. ఇంకా వరల్డ్ బ్యాంక్ ఉందనుకోండి, అది పెద్ద అయ్యగారి లెక్క. సో, ఈ దొంగ లెక్కలు చెప్తూ ఈ దేశ ప్రజలకు సంబంధించి ఎట్లా ఉన్నదో నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సాధారణ అసంఘటిత రంగ వ్యవసాయ కూలీకి సంబంధించి రోజుకి కూలీకి పోతే 200 వస్తా ఉన్నాయి. అగ్రిగేట్ చెప్తా ఉన్నాను. 200 వస్తా ఉన్నాయి. ఇంకొక వైపు ఈ దేశంలో మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ఒక యజమానికి సంబంధించి రోజుకి ₹1,00,00,000 ఆదాయం వస్తా ఉంది. ఈ దేశంలో ఇద్దరికి కలిపి అగ్రిగేట్ చేస్తా ఉన్నారు. ఒకడికి ₹1,00,00,000 వస్తున్నాయి. ఒకడు రోజు కూలీకి పోతే 200. అది రోజు పోతరా లేదో చెప్పలేము. 30 రోజులు పని ఉంటుందా లేదో కూడా ఈ దేశంలో చెప్పలేం అసంఘటిత రంగంలో. సరే అయినా కూడా ఉందే అనుకుంటూ చెప్దాం. సో, రోజుకు 200 కూలీ వస్తున్నటువంటి కూలీ ఏదైతే ఉన్నారో అటువైపు రోజుకు ₹1,00,00,000 ఉన్నటువంటి క్యాపిటలిస్టు తీసుకొని వీళ్ళిద్దరిది అగ్రిగేట్ చేసి ఏం చేస్తున్నారయ్యా? వీళ్ళేం చేస్తున్నారయ్యా? ఆ! ఈ ఈ ఈ యొక్క ఆదాయం అగ్రిగేట్ చేసినప్పుడు 50,00,000 ఒక్కొందగా చూపిస్తా ఉన్నారు. అటుపక్క కోటీశ్వరుడిది ₹1,00,00,000ది 50,00,000 ఒక్కొంద, ఇటుపక్క 200 కూలీది కూడా 50,00,000 ₹100 పేరుతోని ఈ దేశం ఎరిగిపోతుంది, ఇరగదీస్తుంది, తిరుగులేదు. దీన్ని శాటిలైట్ కంటే స్పీడ్‌గా ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కాకి లెక్కలు చెప్తూ కామెడీ జోన్‌లో బఫూన్‌లా, సర్కస్‌లో జోకర్‌లాగా వ్యవహరిస్తున్నారు తప్పితే మరొకటి కాదు అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. మేము అడుగుతా ఉన్నాం సంపూర్ణ, సమగ్ర, సంతులిత అభివృద్ధిని మేము అడుగుతా ఉన్నాం. ఈ దేశ అభివృద్ధికి సంబంధించి బాటలు వేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా, మీరు క్రాస్ చెక్ చేయండి. ఈ దేశానికి సంబంధించి పేదరికం 40% ఉందనేది అనేక నివేదికలు, నేను పనిచేస్తున్న వేదికలో చెప్పినవి కాదు, మీ ప్రభుత్వ నివేదికలు, అనేక ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన నివేదికలు, జాతీయ స్థాయిలో చాలా పేరు పలుకుబడి కలిగి నిజాయితీ కట్టుబడి కలిగినటువంటి సంస్థలు చెప్తున్నటువంటి సర్వే నివేదికలు. సో, అవన్నీ చెప్పేటువంటి రిపోర్ట్ ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నాను. మా లెక్కలు వేరుగా ఉన్నాయి. మీరు 40% అంటున్నారు, మా లెక్కలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మీ లెక్కల ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నాను. అందుకోసం ఈ దేశంలో అభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి ఇది సకల కుల జనగణన సాధ్యమవుతుంది. అందులో విద్యకి వేరే, ఉద్యోగాలకి వేరే సపరేట్ బిల్లు పెట్టండి నేషనల్ లెవెల్‌లో కూడా. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కూడా రావాలి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కథా కార్యక్రమం నడుస్తోంది. ఇక దానికి సంబంధించి భవిష్యత్తులో ఏదైతే ఉందో ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించి కూడా రిజర్వేషన్స్ రావాలి. సో, ఇటు ఎమ్మెల్యే ఎన్నికలు, అటు ఎంపీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాంతో పాటుగా ఇక ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ తూర్పు తిరిగి దండం పెట్టడం తప్పితే మరొకటి లేదు. 100కి 90% పైగా, 95% పైగా అసలు బీసీలకు లేరు. ఎక్కడైతే ధనికులో, ఆధిపత్య కులాలకో ఆ పదవులు పోతా ఉన్నాయి. ఇక మహిళా బిల్లు రిజర్వేషన్స్ అంటా ఉన్నారు. 33% రిజర్వేషన్స్‌లో ఈ 33% రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఎస్సీ, ఎస్టీలకు సహజంగానే వాళ్ళ కోటా వాళ్ళకు పోతుంది. సో, 33% రిజర్వేషన్స్‌లో సమాజంలో, దేశంలో 100కి 50% ఉన్నటువంటి మహిళా జనాభా, బీసీ సమాజం ఎంత ఉందో వాళ్ళ ఓట అంతే ఇవ్వమని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 56% ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా 52% బీసీ సమాజం, బీసీ ప్రజలు ఉన్నారు. సో, అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది తప్పితే మళ్ళీ రాజుగారి భార్య, దొరగారి భార్య, రెడ్డి గారి భార్య, చౌదరి గారి భార్య, వారి భార్య, కోడలు, బిడ్డ, మనమరాళ్ళు, మణిమనవరాళ్ళకి అప్పగించడం తప్ప ఈ 33% రిజర్వేషన్స్, ముఖ్యంగా శ్రామిక మహిళ, ఈ దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న, వృత్తి కులాల్లో పనిచేస్తున్న బీసీలకు కానీ, అటు బహుజనులకు కానీ ఒరిగేదేముండదు. ఇందులో క్రిమిలేయర్ బహుజనులకు ఎవరికైనా, అటు బీసీలకు కానీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి క్రిమిలేయర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే 12 లక్షలు, 8 నుంచి 12 లక్షల పైన ఆదాయం కలిగిన వాళ్ళకి ఏమన్నా జాక్పాట్ ఒకటారా తగిలితే చెప్పలేం. కానీ ఓవరాల్గా 32% రిజర్వేషన్లు పురుషాధిక్యత పేరుతోని మళ్ళీ దొరపరిపాలన చేయడానికి మహిళలను పెట్టుకొని చూస్తూ ఉన్నాయి పాలక వర్గాలు. ఇది ఈ దేశానికి నిజమైనటువంటి అభివృద్ధి ఫలాలు సాధించదు. 100కి 56% తెలంగాణలో, 100కి 52% భారతదేశ వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ దేశం అభివృద్ధి చెందదు. ఇప్పటికీ 78 ఏళ్ళైనా, ఇంకా 100 ఏళ్ళైనా, 1000 ఏళ్ళైనా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే జనగణన జరగాలి. దాని ప్రకారం జనాభా దామాషా నిష్పత్తిలో ఏ కులం జనాభా ఎంత ఉన్నది అంటే అంత ప్రకారం ఇవ్వాలి తప్పితే లేకపోతే ఈ దేశం అభివృద్ధి చెందదని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీఆర్ ఆస్కింగ్ మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాలి తప్పితే జనగణన జరిగి జనాభా దామాషా పద్ధతిలో పంపిణీ జరగాలి తప్పితే, లేకపోతే ఈ దేశాన్ని కొద్దిమంది ఎవరైతే కొట్టుకుపోతారు, ఎవరు బలవంతులుంటే బలవంతులు కొట్టుకుపోతున్న చందంగా అదొక ఆటవిక రాజ్యంగా ఉంటుంది తప్పితే నిజంగా ప్రజాస్వామ్యం రాజ్యం అని మనం చెప్పలేం. ఈ దేశంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందంటే నిజంగా లేదు. ఎవరు డబ్బులుంటే వాళ్ళే. 543 మంది లోక్సభ సభ్యులుంటే పార్లమెంట్లో, అందులో 519 మంది లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా 100 కోట్లకు పైగా ఆస్తులు కలిగినటువంటి వాళ్ళు. 543లో 519 పోతే ఇంకా సుమారుగా 24 మందికి పైగా వాళ్ళు కూడా 5 కోట్లకు పైగా 10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళే. అంటే ఈ దేశంలో అసంఘటిత రంగ కార్మికులు కానీ, డైలీ వేజ్ కార్మికులకు కానీ, రోజువారీ పనిజీవులకు కానీ, వేతన జీవులకు కానీ, రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజలకు సంబంధించి, ఉపాధి మార్గాలకు సంబంధించి, లేకపోతే ఉపాధి హామీ పనులకు సంబంధించి, వ్యవసాయ కూలీలకు సంబంధించి, పారిశ్రామిక కూలీలకు సంబంధించి, కార్మిక వర్గానికి సంబంధించి, రోజు పనిచేసుకునే వాళ్ళకి సంబంధించి చట్టాలు ఈ దేశంలో రావట్లేదు. ఎందుకయ్యా అంటే ఈ దేశంలో చట్టాలు చేసేటటువంటి చట్టసభల్లో ధనికులు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం. దాన్నే ప్రోటోక్రసీ అని మేము అంటా ఉన్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు 180 దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది, స్వాగతిస్తూ ఉన్నాం. కానీ డబ్బులు ఎవడుంటే వాడే గెలిచే చందంగా ఒకటి తయారైంది. ఈ దేశంలో అసంఘటిత రంగ ప్రజలకి అధికారం రావాలన్నా, అబ్రహం లింకన్ అన్నట్టుగా, అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ అన్నట్టుగా, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్ అంటాడు. అంటే ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటారు. మనం ఎంపీని ఎన్నుకుంటే ఆ ఎంపీలపై ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. మనం ఎంపీలు ఎన్నుకుంటే ఆ ఎంపీలు రాజ్యసభ, లోక్సభ కలిసి వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే వాళ్ళు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మనమే పరోక్షంగా ఎన్నుకుంటున్నాం. అందుకోసం ఓటర్లు కూడా ఓటుకు నోటు దూరంగా, ఓటుకి నోటు తీసుకునే కార్యక్రమానికి, ఆ తంతుకి దూరంగా ఉండి మంచి నాయకుల్ని, ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని ఎన్నుకోవాలి. ధనికులే లీడర్లు అనేది కాకుండా సోషల్ వర్కర్స్ కావాలి, దేశభక్తులు కావాలి, ఈ దేశ ప్రయోజనం కోసం ప్రాణంగా పెట్టేటువంటి లీడర్స్ కావాలి, ఈ దేశ ప్రయోజనాల కోసం పాటుపడేటువంటి బ్యూరోక్రాట్స్ కావాలి, ఈ దేశం కోసం పనిచేసే తీవ్రమైనటువంటి జాతీయ భావం కలిగినటువంటి ఉద్యోగులు కావాలి. అట్లా చూస్తే యువత, మహిళ, విద్యార్థులంతా కూడా దేశభక్తితో పనిచేయటం వల్ల భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందడానికి బాటలు వేసిన అవుతుంది తప్పితే మరొకటి కాదు. ఈ క్రమంలో ఇన్ని దరిద్రాలకి, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు చందంగా ఈ దేశం బీసీల అభివృద్ధి, ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి. 100కి 52% ఉన్నటువంటి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధిగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం చూసినప్పుడు ఇందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ వాటా వాళ్ళకి పోతుంది. ఇక రావాల్సింది ఏందయ్యా అంటే బీసీలకు సంబంధించి మేమంటున్నా ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పేరుతో తీసుకునే పేదలకు కూడా ఏమంటున్నాం, వాళ్ళు కూడా ఈ దేశంలో బిడ్డలే. మా తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నప్పుడు వీఆర్కే సిల్క్స్ అంటారు, వెలమారెడ్డి కమ్మలు, వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ 3 రాష్ట్రాల లోపలే పరిమితమై ఉన్నారు. అట్లా చూస్తే 2 రాష్ట్రాల్లో పరిమితమై ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు బీసీలుగా పిలవబడుతూ ఉన్నారు. సో అందుకోసం మాకు ఇక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నారు కాబట్టి తెలంగాణలోను, ఆంధ్రాలోను కమ్మోరికి రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని మేము అంటలా. జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళు తీసుకోమంటున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తప్పితే మరొకటి కాదు అనేది తెలియజేస్తున్నాం. సోదరులారా, సోదరిమణులారా, సో ఇది మా ఎజెండా, ఇది జెండా. సో ఆ విధంగా ముందుకు పోవాలి. ఇందులో బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, చాకలి మంగలి మాలాంటి కులాలు, అదేవిధంగా సంచార బీసీలు ఈరోజు కురంలో గోర్లు కాసుకుంటూ పోతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కురం అంటే అర్ధ సంచారంలో కూడా చాలామంది సంచారి ఉన్నారు. కొంతకాలం 12 నెలల్లో కొన్ని నెలల పాటు బయటనే జీవిస్తూ ఉంటారు, కురం గొల్లలు లాంటి వాళ్ళు గొర్రెలు కాసుకుంటా. ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి. దీని సందర్భం వస్తే మళ్ళీ ప్రత్యేక కులాల వారికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతో పాటు సంచార కులాలు ఈనాటికి రూపాయలు 30 పైసల నుంచి ₹10, అంటే 30 నుంచి 50%, 100కే 30 నుంచి 50%. ఆధార్ కార్డు లేదు వాళ్ళకి, సంచార జీవులకి రేషన్ కార్డు లేదు. సో ఇవి 2 లేకపోతే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్థిర నివాసం లేనటువంటి వీళ్ళు ప్రభుత్వ పథకాలకు సంబంధించి లెటర్ పెడితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన్లు, కార్పొరేషన్ కమిషన్లు రిజెక్ట్ చేసి పడదొబ్బుతూ ఉన్నారు. మరి ఈ సంచార జాతులకు సంబంధించి
మరి ప్రభుత్వ పథకాలు ఎలా అందుతాయని అడుగుతా ఉన్నాం. ఈరోజు కూడా కనీసం ఆధార్ కార్డు లేకుండా, రేషన్ కార్డు లేకుండా, ఓటర్ కార్డు లేకుండా జీవిస్తున్నటువంటి ప్రజలకి ప్రభుత్వాలు, పాలకవర్గాలు సమాధానం చెప్పాలి. సో, అందుకోసమే మేము సకల కుల జనగణన అడుగుతున్నాం. ఆ వైపుగా సకల కుల జనగణన జరిగిన తర్వాత ఇదే మేము కరోనా వ్యాక్సిన్ అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ 4 కులాలకు సంబంధించి ఏదైతే ఉందో అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, సంచార బీసీ, అర్ధ సంచార బీసీలు, సంచార బీసీలు ఈ 4 విభాగాలకి జనాభా దామాషా నిష్పత్తిలో విభజన జరగాలి. అందుకు పాలక ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పెద్ద మనసు చేసుకోవాలి. చేసుకోకపోతే ఈ దేశం విడిపోతుంది. ద్రవిడ భారతదేశం, ఉత్తర భారతదేశం అవుతుంది. అది మేము ద్రవిడిస్తాన్ అవుతాం. సో, మీరు చేసిన తర్వాత కూడా కొద్ది జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అడ్వాన్స్ బీసీలు పెద్ద మనసుతోని కడుపులో చూసుకొని, ముఖ్యంగా ఎంబీసీలని, సంచార బీసీలని, అర్ధ సంచార బీసీలని కడుపులో పెట్టుకొని సాదుకోవాలి. ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించి వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలి. వాళ్ళు నివాసం ఉండే ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ లాగా. దాంతో పాటు 4-5 తరాలు సంచార జాతుల పిల్లల్ని చదివించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా జనజీవన స్రవంతిలోకి వాళ్ళందరినీ తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి 5 దశాబ్దాలుగా మా బీసీ పెద్దలు పూలే దగ్గర నుంచి అంబేద్కర్ దాకా, సంతగాడి బాబు దగ్గర నుంచి చాకలైలం దాకా, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, అదేవిధంగా అనేక మంది కొమరం భీం, ఇట్లా అనేక మంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపినటువంటి మార్గంలో ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి అమరవీరుల ఆశయాల సాక్షిగా ఈ దేశంలో సకల కుల జనగణన జరగాలి. ఆ విధంగా స్వతంత్ర ఫలాలందరూ ప్రజలు సంపద సృష్టిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. సో, నిజంగా సంపద సృష్టి జరుగుతూ ఉంది. సంపద పంపిణీ జరగట్లేదు. ఆ సంపద పంపిణీకి సకల కుల జనగణన జరగటం వల్ల సో, ఆ విధంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అందులో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ అట్లనే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి జరిగి ఆ విధంగా అన్ని ఉపకులాలకి ఈ దేశంలో విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్లే కాకుండా ఈ దేశంలో ఎన్ని సెక్టార్లు ఉంటే, ఎన్ని రంగాలు ఉంటే అన్ని రంగాల్లో ఈ దేశ ప్రజల ప్రాతినిధ్యం ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి, కాంట్రిబ్యూషన్ ఉండాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండాలి.